ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇంకా బాగుండాలని నేను ఒకసారి కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వస్తుంది, దేని కారణంగా వచ్చింది అని నేను ఒకటి సెర్చ్ చేస్తే నాకు ఒకటి తెలిసింది. అది మీతో షేర్ చేసుకుందామని నేను వచ్చాను. ఈ టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చింది. ఆ బ్యాక్టీరియా కాంటామినేటెడ్ అయిన ఫుడ్ కానీ వాటర్ కానీ మనం తీసుకోవడం వల్ల అది ఓవరాల్గా మన బాడీలోకి వెళ్ళి మనకి ఈ ఫీవర్ అనేది వచ్చింది అనమాట. ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటంటే, హై ఫీవర్ అంటే టెంపరేచర్ అనేది 104, 105 ఉంటుంది. చిల్స్ కూడా ఉంటాయి. చలి బాగా తీవ్రంగా ఉంటుంది. స్టమక్ పెయిన్, కడుపు బాగా నొప్పిగా ఉంటుంది అనమాట. కఫ్, దగ్గు కూడా వచ్చింది. ఇంకా చెప్పాలంటే మజిల్స్, కండరాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. హెడేక్ బాగా ఉంటుంది. నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రాదు, అలాగా ఆ సెన్సేషన్ అలా అనిపించింది. ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అవుతాయి కొంతమందిలో. డయేరియా, మోషన్స్ కూడా అవుతాయి ఈ ఫీవర్ వస్తే. ఇంకా చెప్పాలంటే కొంతమందిలో రోజ్ కలర్డ్ స్పాట్స్ వస్తాయి అన్నమాట బాడీ మీద. కొంచెం దూరం నడవగానే మనం బాగా అలసిపోయినట్టు కూడా అనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఆ ఫీవర్ లక్షణాలను అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ ఫీవర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం, ఓకేనా? టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ముందు మీరేం చేయాలంటే, బాగా హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏంటంటే అరటి పండు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, బార్లీ వాటర్ కానీ, ఇలా రైస్ కానీ, ఇలా ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అంటే, ఆయిలీ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు, మసాలాస్ ఉన్న ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు, కారం అనేది చాలా వరకు తగ్గించాలి. మీరు ఇవి కనుక చేయకపోయారంటే మీ లివర్ ఫంక్షన్ అనేది చాలా వరకు తగ్గి జాండీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ అనేది వాపు కూడా కనిపిస్తుంది. అందుకని మీరు అసలు ఆయిల్ ఫుడ్స్ తినొద్దు, మసాలా ఫుడ్స్ అంతకన్నా తినొద్దు, కారం ఎక్కువ ఉన్న ఫుడ్ అంతకన్నా తినొద్దు. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, చాలామంది చెప్తా ఉంటారు మామూలుగా చేప కానీ లేదంటే చికెన్ కానీ అండ్ కోడిగుడ్స్ కానీ అలా తినొచ్చో తినకూడదా అని మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, చేప అయితే ఏం తినొద్దు, బాయిల్డ్ ఎగ్స్ అయితే తినొచ్చు, ఏం కాదు. ఇంకా చెప్పాలి అంటే చాలామంది చికెన్ కూడా తినాలి అని ఆశపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. బాగా